ఢిల్లీ సుల్తాన్ ఎవరో మంగళవారం తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే కేజ్రీవాల్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, లేక ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ బీజేపీ సింహాసనాన్ని సొంతం చేసుకుంటుందా అన్నది ఓట్ల లెక్కింపుతోనే తేలుతుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎటువంటి ఆశలు ఆకాంక్షలు ఉన్నట్టు కనిపించడం లేదు. నరేంద్రుడి అశ్వమేధానికి అరవిందుడు అడ్డుకట్ట వేస్తాడా? ఢిల్లీ ఓటర్లు ఏం డిసైడ్ చేశారు? రేపటి ఫలితం ఎలా ఉండబోతున్నది? రాజకీయ నాయకులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢిల్లీ ఫలితాలపై ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు, అట్లాగే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఢిల్లీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించిన సెఫాలజిస్టు యంగ్ ఇండియా గ్రూప్ వ్యవస్థాపకులు అనీష్ అనంతపురం నుంచి లైవ్లో మనతో జాయిన్ అవుతారు. అట్లాగే సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా మనతో ఈ చర్చలో జాయిన్ అవుతారు. ఇక చర్చలకు వెళ్లే ముందు ఢిల్లీపై పార్టీల ఆకాంక్షల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. రామాయణంలో శ్రీరాముడు తలపెట్టిన అశ్వమేధ యాగాన్ని లవకుశులు అడ్డుకుంటారు. మరి భూలోక నరేంద్రుడు చేపట్టిన అప్రతిహత విజయయాత్రను సామాన్యుడు అడ్డుకుంటాడా? సామాన్యుడికి అంత శక్తి ఉందా? ఢిల్లీ ఓటర్లు పెహలే ఆప్ అంటారా? ఢిల్లీ ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఢిల్లీ కా బాద్షా కౌన్ అన్నది రేపు తేలిపోనుంది. అప్రతిహతంగా సాగిపోతున్న నరేంద్ర మోడీ అశ్వమేధ యాగానికి అరవిందుడు బ్రేక్ వేస్తాడని ఆమ్ ఆద్మీ పార్టీ చంకలు గుద్దుకుంటోంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్ని అనుకూలంగా ఉండడం తమకు ప్లస్ పాయింట్ అంటున్నాడు ఆమ్ ఆద్మీ. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. జమ్మూ కాశ్మీర్లోనూ పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తహతలాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎక్కడా మోదీకి గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఈ పరిస్థితిలో ఢిల్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. హస్తిన ఎన్నికలు మరోసారి మహాభారత యుద్ధాన్ని తలపించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనే 4 ర్యాలీలో పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరాచకవాదని ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డానికి ముందే ప్రకటించి పాంచజన్యం పూరించారు. సీఎం అభ్యర్థిగా ముందుగా ప్రకటించరాదని భావించిన కేజ్రీవాల్ ట్రాప్లో పడి కిరణ్ బేదీని ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన వారికి ఫస్ట్ లిస్ట్లోనే టికెట్లిచ్చారు. తమ ప్రత్యర్థి బీజేపీని స్పష్టంగా తెలిసిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఏనాడు ప్రధాని మోడీని పల్లెత్తి మాట అనలేదు. ఓటర్ల మైండ్ సెట్ మార్చేందుకు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది. వేల సంఖ్యలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఢిల్లీని దున్నేశారు. ప్రతి ఇంటిని 4 సార్లు పలకరించి ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కార్పెట్ బాంబింగ్ తరహాలో సాగిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం మీడియా దృష్టికి పెద్దగా రాలేదు. 15 ఏళ్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఈ దఫా గుర్తింపు కోసం పాకులాడాల్సిన పరిస్థితి. 70 నియోజకవర్గాల్లో 70 మంది అభ్యర్థులను బరిలోకి దింపినా అటు ఒపీనియన్ పోల్స్ కానీ ఇటు ఎగ్జిట్ పోల్స్ కానీ కాంగ్రెస్ కు పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2014 లోక్సభ ఎన్నికలతో పోల్చితే శనివారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. 1,33,00,000 మంది ఓటర్లకు గాను 89 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాతాల వారీగా చూస్తే ఇది 67.10%. ఢిల్లీ గద్దెను సునాయాసంగా అధిష్ఠిస్తామని చెప్పిన కమలనాథులకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన జలక్లే ఇచ్చింది. ఆమ్ ఆద్మీ విసిరిన సవాళ్లకు జవాబు చెప్పేందుకు ఏకంగా కేబినెట్ మొత్తాన్ని ఢిల్లీలో దింపింది. 120 మంది ఎంపీలకు ఎన్నికల ప్రచార బాధ్యతను అప్పగించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 673 మంది పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ 70 నియోజకవర్గాలకు గాను 70 మంది అభ్యర్థులను బరిలోకి దింపాయి. కమలనాథులు 69 స్థానాల్లో పోటీ చేశారు. మరో స్థానాన్ని మిత్రపక్షం అకాలీదళ్కు కేటాయించారు. పద్దెనిమిది మాసాల తర్వాత ఢిల్లీ శాసనసభకు మళ్ళీ జరిగిన ఎన్నికలు హోరాహోరిన జరిగినాయి. కొద్ది గంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. అయితే పోలింగ్ జరిగిన వెంటనే వచ్చిన
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడుతున్నట్టుగా చెప్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తారుమారైతాయా, భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని చూడాలి. ఇప్పుడు మనతో చర్చలో పాల్గొనడానికి విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, అజయ్ కుమార్ గారు ఉన్నారు, అట్లాగే వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం ముందుగా విశ్వేశ్వరరావు గారు చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నవి. గతంలో అధికారం ఇస్తే 49 రోజుల్లోనే ఓ భాగ్ గయా అనే ఒక అభిప్రాయం ఢిల్లీ ప్రజల్లో కలిగిందనిపించింది. ఆ తర్వాత ఈ 18 మాసాల కాలంలో చాలా పరిణామాలు జరిగినాయి. ఢిల్లీలో యూపీఏ, కేంద్రంలో యూపీఏ ఓడిపోవడం, రెండవసారి యూపీఏ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఓడిపోయి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడం. ఎన్డీఏ అధికారంలోకి రాగానే కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైన ఫలితాలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు అందరంటే, మనం గుజరాత్ నుంచి మొదలైన మోదీ జైత్రయాత్ర ఢిల్లీ దాకా వచ్చి ఢిల్లీలో ఆగిపోతుందా? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ మోదీ జైత్రయాత్రను, మోదీ అశ్వాన్ని నిలిపేస్తాడా? వెనకట రామాయణ కాలంలో అశ్వమేధ యాగం చేసిన రాముడి అశ్వాన్ని లవకుశలు ఆపేసినట్టు ఆమ్ ఆద్మీ ఆపేస్తాడా అని దేశం అంతా చర్చ జరుగుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాను, నేను ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాను. మన ఢిల్లీలో 15 రోజులు క్యాంపెయిన్ చేసినాను, ఢిల్లీ అంతా తిరిగినాను. ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ ఇప్పటి వరకు 6 ఎగ్జిట్ పోల్స్ అయినాయి. 6 ఎగ్జిట్ పోల్స్లో 5 ఎగ్జిట్ పోల్ క్లియర్ మార్జిన్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా సిఫాలజిస్ట్ ఉన్నారు, ఒపీనియన్ పోల్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. వాళ్ళు సర్వే చేసినప్పుడు ఆ సర్వే ప్రకారం 51 ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని. ఈ ఎలక్షన్ వెరీ క్లియర్లీ ఇండికేట్స్ మోడీ ఏవైతే ఉందో అది లేదు. ఎందుకు లేదని క్లియర్గా చెప్పడానికి ఏమంటే 120 మంది ఎంపీలు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. నో వన్ కెన్ డిస్ప్యూట్ దిస్ ఫ్యాక్ట్. ఓకే, 120 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు, పత్రికలు కూడా రాసినాయి. ఆయన తర్వాత 25 మంది క్యాబినెట్ మినిస్టర్స్, ఫార్మర్ స్పోక్స్ పర్సన్, ప్రజెంట్ స్పోక్స్ పర్సన్ అందరూ క్యాంపెయిన్ చేసినారు. ఆ రోజు కోట్లు ఖర్చు పెట్టి పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినారు. ప్రతి ఒక్క పేపర్లో, ఢిల్లీ పేపర్లో కానీ, ఇంగ్లీష్ పేపర్లో కానీ, హిందీ పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళు ఏం రిలీజ్ చేసినారు? విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినారు. ఓకే, ఈ విజన్ డాక్యుమెంట్లో ఏం మాట్లాడినారు? మేము 8 ఏళ్ళలో పవర్లోకి వచ్చిన తర్వాత ఇది చేసినాము, దేశంలో ఇది చేసినాము, ఢిల్లీలో ఇది చేసినాము, మా 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 అచీవ్మెంట్లు ఇది అని. అచీవ్మెంట్ చూసినప్పుడు ప్రజలతో మాట్లాడినప్పుడు ఢిల్లీలో 5 చర్చెస్ను అటాక్ చేసినారు. ఓకే, 5 చర్చెస్ను అటాక్ చేశారు. దాని మీద పెద్ద ప్రొసెషన్ కూడా తీసుకున్నారు 2 ఎలక్షన్ ముందు కూడా. దాని ప్రభావం ఉంది. ప్రతి ఒక్క ఎంపీ నరేంద్ర మోడీ మీద ఇది రెఫరెండం ఎందుకంటున్నాడు? ప్రతి ఒక్క ఎంపీ ఎక్కడ హిందుత్వ, ఈ దేశమును హిందువే చేస్తాము, ఈ దేశం ఎవరైతే రామ్కు పుట్టినారో వాళ్ళే పిల్లలు, తక్కిన వాళ్ళ పిల్లలు కారు. నరేంద్ర మోడీ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ, ది ప్రైమ్ మినిస్టర్. నరేంద్ర మోడీ ఎలక్షన్ని లోకల్ ఎలక్షన్ చేయలేదు, నేషనల్ ఎలక్షన్ చేసినాడు. ఆయననే క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాడు. క్యాంపెయిన్ చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఒక అనార్కిస్టు, ఆయన ఒక నక్సలైటు, నక్సల్ బెరీలో పోయి జాయిన్ కావాలని అన్నాడు. నరేంద్ర మోడీ ఒక రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ నాట్ ఎ నక్సలైట్ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రొటెస్ట్ మూమెంట్ నుంచి వచ్చింది. ఆ ప్రొటెస్ట్ మూమెంట్ని అర్థం చేసుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కనెక్ట్ అయింది పీపుల్తో. ఢిల్లీలో ఎవరైతే మాట్లాడినప్పుడు అన్నారు ఈ దేశంలో మనకు ఒక అపోజిషన్ ఉండాలి, నరేంద్ర మోడీ కూడా ఒక ఆటోక్రాట్ అవుతున్నాడు. ఎందుకని అడిగాము? పార్లమెంట్ అయినప్పుడు పార్లమెంట్ సెషన్ కానియలేదు, పార్లమెంట్ సెషన్ రాజ్యసభలో బిల్లులు పాస్ కాలేదు, ప్రెసిడెంట్ కూడా దానికి అబ్జెక్షన్స్ రైజ్ చేసినాడు, దానికి కూడా వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. ఇది ప్రజాస్వామ్యం. అంత పెద్ద మెజారిటీ ఉన్నప్పుడు నీకు వై ఆర్ యు నాట్ ఫేసింగ్ ద పార్లమెంట్? విశ్వేశ్వరరావు గారు, సో ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ నాట్ అబౌట్ ది పర్ఫార్మెన్స్, ఫంక్షనింగ్, పాలసీస్, ఐడియాలజీ ఆఫ్ ది విశ్వేశ్వరరావు గారు. 2 విషయాలు. ఒకటి, 7 మాసాల కాలంలోనే 7 మాసాల కాలంలో ఒక 2 సార్లు పార్లమెంట్ జరిగి ఉంటుంది. ఈ 7 మాసాల కాలంలో పరిపాలనే అంత ఇంపాక్ట్ చూపించిందా, నెగటివ్ ఇంపాక్ట్ ఒకటి. రెండవది, మీరు చెప్తున్న ఈ రిలీజియస్ ఓవర్టోన్స్ ఏవైతే ఉన్నాయో, చాలామంది మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, కేంద్రంలో ఉన్న బాధ్యత గల మంత్రులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నాయి రామ్జాదే, హరామ్జాదే, ఇట్లాంటివన్నీ విన్నాం మనం. వీటి ఇంపాక్ట్ కూడా ఉందా ఢిల్లీ ఎలక్షన్స్ మీద? వీటి ఇంపాక్ట్ ఎక్కువ ఉందా? డెఫినెట్లీ ఈ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది. ఇది అర్థమెట్లు చేసుకోవాలంటే ఇది ఒక నేషనల్ క్యాపిటల్. ఢిల్లీ ఎలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్స్. వేరే దగ్గర ఎలక్షన్స్ అయినప్పుడు గెలిచారు వాళ్ళు. హర్యానాలో ఎలక్షన్ అయింది, జార్ఖండ్లో ఎలక్షన్ అయింది.
గెలిచారు. ఈ 8 monthsలో ఒకవేళ మనం ట్రెండ్ చూసినప్పుడు నరేంద్ర మోడీ అంత పెద్ద క్యాంపెయిన్ చేశాడు. ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఈ డి నాట్ మేక్ దిస్ as a లోకల్ ఎలక్షన్. నార్మల్లీ అది ఒక లోకల్ ఎలక్షన్గా ట్రీట్ చేయాలి. అది ఒక స్టేట్ కూడా కాదు. ఢిల్లీ ఇస్ నాట్ ఈవెన్ స్టేట్, ఇట్స్ వాళ్ళు మామూలుగా మాట్లాడేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్. బట్ దెన్ దే ఆర్ మేడ్ ఇట్ మేజర్ నేషనల్ ఇష్యూ. 120 MPs క్యాంపెయిన్ చేసినారు, అంతమంది క్యాబినెట్ మెంబర్స్ క్యాంపెయిన్ చేసినారు, అంత డబ్బు ఖర్చు పెట్టినారు. ఎందుకంటారు 1 lakh members of RSS, ఎందుకంటారు VHP, Bajrang Dal have participated in the elections in the last ఎందుకంటారు ఎందుకు అంత ప్రెస్టేజ్ తీసుకోవాల్సి they want to take it to know ఢిల్లీలో మాకు రాజ్యం రావాలి, ఢిల్లీలో వస్తేనే మాకు దేశమంతా రాజ్యం ఉన్నట్టు చేశారు. దే మేడ్ ఇట్ అట్ ద నేషనల్ ఎలక్షన్. కాబట్టి ఇది డెఫినెట్లీ ఒక రెఫరాండం అని అనాలి. ఆయన నరేంద్ర మోడీ పాలసీస్ కానీ బీజేపీ పాలసీస్ కానీ వేరే దగ్గర అయి ఉండొచ్చు. ఈ 8 monthsలో ఒక నేషనల్ క్యాపిటల్లో ఎలక్షన్ అయినప్పుడు విశ్వేశ్వర్ బట్ ఇన్ ది లాస్ట్ అవర్ కేంద్ర మంత్రులు కూడా ఇది రెఫరెండం కాదు మోదీ పాలన వాళ్ళు అంటున్నారు. ఎందుకు కాదంటున్నారు? వాళ్ళు క్యాంపెయిన్ చేసినారా లేదా? అమిత్ షా క్యాంపెయిన్ చేసినాడా లేదా? నరేంద్ర మోడీ క్యాంపెయిన్ చేసినాడా లేదా? 120 MPs క్యాంపెయిన్ చేసినారా లేదా? 25 మంది క్యాబినెట్ మెంబర్స్ క్యాంపెయిన్ చేసినారా లేదా? 1 lakh RSS వర్కర్స్, బీజేపీ వర్కర్స్, VHP వర్కర్స్ క్యాంపెయిన్ చేసినారా లేదా? డబ్బు ఖర్చు పెట్టినారా లేదా? అన్నీ చేసినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనడం ఇట్ ఇస్ నాట్ ఎ రెఫరెండం, ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎలక్షన్ అట్ ఆల్, ఇట్ ఇస్ అ స్మాల్ ఎలక్షన్. కేజ్రీవాల్ నెట్వర్క్ ఉంది అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ ద పీపుల్స్ పార్టీ, ఇట్ హస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఎ ప్రొటెస్ట్ మూవ్మెంట్. చిన్న విషయాలు రేజ్ చేసినారు. వీ హ్యావ్ రేజ్డ్ ఇష్యూస్ రిలేటింగ్ టు పవర్, వీ హ్యావ్ రేజ్డ్ ఇష్యూస్ రిలేటింగ్ టు కరప్షన్, వాటర్ అండ్ విమెన్ సెక్యూరిటీ. ఢిల్లీ ఇస్ ద క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ విషయాలు రేజ్ చేసినాం. ఈ విజన్ డాక్యుమెంట్లో కానీ నరేంద్ర మోడీ స్పీచ్లో కానీ ఏ స్పీచ్ పడినా దే హావ్ నాట్ రైజ్డ్ నో పీపుల్స్ ఇష్యూ. అక్కడ ఢిల్లీలో ట్రావెల్ చేసినప్పుడు ప్రజలతో మాట్లాడినప్పుడు 100% టుమారో ఆమ్ ఆద్మీ పార్టీ విల్ గెట్ 50 లెట్ us go to the other panel members. అశోక్ మన అజయ్ కుమార్ గారు ఉన్నారు, వెంకటేశ్వర్ గారు ఉన్నారు. అజయ్ కుమార్ గారు చెప్పండి, అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తానే డిసైడ్ చేసుకున్నట్టుగా ఉంది ఈసారి ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి వదిలేద్దామని చెప్పి విశ్వేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఇది బీజేపీ దీన్ని నేషనల్ ఇష్యూగా తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఆ బీజేపీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు ఎన్నికను వదిలిపెట్టేసి ఉంటే వేరేగా ఉండేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ దీన్ని అంటే మా నేషనల్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇద్దరు క్యాంపెయిన్లో పాల్గొన్నారు. సో అదేమీ వదిలేసిన ఎలక్షన్ కాదు. బట్ మీరు అన్నట్లుగా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని ఒక పెద్ద ఇష్యూగా, ఢిల్లీ ఎలక్షన్స్ని చాలా పెద్ద ఇష్యూగా, చాలా పెద్ద ఎలక్షన్గా పోర్ట్రే చేయడం జరిగింది. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఢిల్లీలో కేంద్రంలో ప్రభుత్వం ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా ఢిల్లీలో ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రతిసారి కోరుకుంటారు. ఏమిటి అంటే కారణం ఏంటంటే బేసికల్లీ వాట్ ఈస్ దట్ సెంటిమెంట్? ఢిల్లీ ఈజ్ లైక్ ఎన్ ఇంజన్ టు దిస్ వాట్ యు కాల్ కంట్రీ. ఓకే. సో మిగతా బోగీలన్నీ గెలుచుకుంటూ వచ్చినా కూడా ఇంజిన్ చేతిలో లేకపోవడం అనేది చాలా డిసడ్వాంటేజ్. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఎలక్షన్స్ స్టేట్కి జరుగుతూ ఉన్నా కూడా పాలన ఎక్కువ శాతం అక్కడ కేంద్ర ప్రభుత్వమే పాలన సాగిస్తుంది. సో అది ప్రిస్టేజియస్ క్వశ్చన్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్. బీయింగ్ ఇన్ పవర్, ఢిల్లీ గెలవకపోవటం అనేది వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏ పార్టీకైనా సరే కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి ప్రతిష్టాత్మకమైంది. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు వరుసపెట్టి అన్ని ఒక రాష్ట్రం తర్వాత ఒకటి గెలుచుకుంటూ వస్తున్న యుఫోరియాలో ఢిల్లీ ఎన్నికల్ని కూడా అదే యుఫోరియాలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఒక బిగ్గర్ ట్రాప్లో వాళ్ళే ఇరుక్కుపోయారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదర్వైజ్ మీరు అన్నట్లుగా ఈ ఎన్నికల్ని కనుక ఒక సాధారణ ఎన్నికలనే భావించి దాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోయి ఉండకపోతే బహుశా నేను అనుకోవటం ఇవాళ రోజున బీజేపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఇవన్నీ కూడా మనం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే మనం మాట్లాడుతూ ఉన్నాం. బహుశా రేపు సాయంత్రం ఈ పార్టీకి బట్ హౌ ఫార్ రేపు సాయంత్రం కూడా వస్తుంది, రేపు మధ్యాహ్నం 12 గంటకల్లా అంతా తెలిసిపోతుంది. బట్ హౌ ఫార్ దిస్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ డిపెండబుల్ ఆర్ అంటే కరెక్ట్ అవుతాయి అనుకోవాలనేది మాట్లాడదాం. మనతోటి అనీష్ జాయిన్ అయినారు అనంతపురం నుంచి, ఈజ్ ఎ సెఫాలజిస్ట్. ఆయన ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కొంత సర్వేలు స్టడీస్ కూడా చేసి ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం. తర్వాత బీజేపీ నాయకుడి దగ్గరికి వస్తాను నేను. అనీష్ గారు చెప్పండి, ఢిల్లీ ఎన్నికల మీద మీ అంచనా ఏమిటి? నరేంద్ర మోదీ కొంచెం ఓవర్ డూ చేసినారు దీన్ని, అనవసరంగా దీన్ని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది భారతీయ జనతా పార్టీకి అని అందరూ అంటున్నారు, మీరేమంటారు?
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఢిల్లీని చూసుకుంటే గిన ఢిల్లీ స్టేట్ అనేది చాలా డిఫరెంట్ అండి. మన నార్మల్ వేరే రాష్ట్రాల కంటే ఇది చాలా డిఫరెంట్. ఇది ఒక సిటీ స్టేట్. దీనికి మనం చూస్తే ఒక అర్బన్ బ్యాక్డ్రాప్ అనేది ఉంటుంది అండ్ ఈ అర్బన్ బ్యాక్డ్రాప్లో ప్రజల్లో ఒక రీజనింగ్ ఉంటుంది. చెప్పండి. ఈ టైంలో మీరు వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు పోరాడినట్టు ఢిల్లీలో చూసుకోలేరు. ఇక్కడ మీరు ఏదైనా ప్రామిస్ చేసేకి వచ్చినా కానీ ప్రజల్లో ఒక రీజనింగ్ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఎలా చేయబోతున్నావు నువ్వు ఇది అని. సో ఇప్పుడు మనకి పిక్చర్లో 2 మెయిన్ పార్టీస్ మాత్రం పోరాడుతున్నాయి. ఒకటి వాలంటీర్ బేస్డ్ పార్టీ, అది ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే. ఇప్పుడు అన్ని అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం ముందంచులో ఉంది. మరియు దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఇది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ. ఓకే. మీరు చెప్పిన క్వశ్చన్ ప్రకారం అయితే నరేంద్ర మోదీ గారు ఢిల్లీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్ అండి. ఎందుకంటే ఢిల్లీ అనేది ఇట్ ఈస్ ది నేషనల్ క్యాపిటల్. అక్కడ రూలింగ్ పార్టీది ఐ మీన్ సెంట్రల్లో ఉన్న పార్టీదే రూల్ ఉంటే గిన వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ కోఆర్డినేషన్ కోసం అని చెప్పి సెంట్రల్ లీడర్షిప్ ఢిల్లీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఈ టర్మ్స్లో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆ ప్రయారిటీ ఇవ్వడంలో వాళ్ళు కిరణ్ బేడీ లాంటి కొంతమంది లీడర్స్ని ఎంత్ మూమెంట్ ది నెక్స్ట్ స్టేజ్లో తెచ్చి పిక్చర్లో పెట్టారు. సో దట్ దీంట్లో క్యాడర్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, మీరు ఒక డిసైడ్ అవుతారు మెంటల్గా లీడర్ ఏ ఈజ్ మై లీడర్ అని. ఆయన కోసం మీరు పోరాడతారు, ఆయనతో మీకు ఒక ఇది కాంటాక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ సడన్గా ఒక నెల ముందు ఎలక్షన్కి నెల ముందు మీరు లీడర్ బీని తెచ్చి లీడర్ బి ఈ రోజు నుంచి మీ లీడర్, మీరు ఈ లీడర్ బితో ఎలక్షన్ పోరాడాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఆ కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది. అదే అయిందండి ఇప్పుడు ఢిల్లీలో. అండ్ మనం చూస్తున్నాము చాలా చాలా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ అకార్డింగ్ టు దిస్ 7 ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్లో ది ఇంపార్టెంట్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్లో 5 ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే. Yeah, how far is these exit polls are dependable andi? అంటే ఇప్పుడు exit polls are obviously dependable in a state like Delhi because ఎవరు ఎలా అయితే టర్న్అవుట్ ఉంటుందో ఆ టర్న్అవుట్ బేసిస్ మీద మనం we are declaring this exit polls. So you're almost close to the result by the exit polls. Okay. మనం బీజేపీ నాయకులు వెంకటేశ్వర్ గారి దగ్గరికి వద్దాం. సో ఎగ్జిట్ పోల్స్ కెన్ బి చాలా రిలై కావచ్చు అండి మన ఎగ్జిట్ పోల్స్ మీద. ఇప్పుడు మనం మా ఆర్గనైజేషన్ ప్రకారం కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఓకే. we are giving almost 34 to 36 the credibility risk ప్రకారం 34 to 36 సీట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాక్ చేస్తుంది. మిగతా దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండింగ్ అట్ 32 to 34. ఇది ఒక క్లోజ్ మార్జిన్ లోనే ఉంటుంది ఈసారి. But Anish, if it is going to be 34 again, Aam Aadmi Party is in trouble. ఆ పరిస్థితే ఉండదు. అన్ని ఎగ్జిట్ పోల్స్ 6 ఎగ్జిట్ పోల్స్ అయినాయి. 5 ఎగ్జిట్ పోల్స్ క్లియర్ మార్జిన్ ఇస్తుంది. ఒకటే ఎగ్జిట్ పోల్ ఇవ్వడం లేదు. Let us talk to ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే కూడా చేసింది. One thing విశ్వేశ్వరరావు గారు, ఇక్కడ అంటే మామూలుగా ఈ ఎలక్షన్ పాలిటిక్స్ ఈ భారతదేశంలో కేంద్రంలో కానివ్వండి, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్స్లో కానివ్వండి, ఎలక్షన్ పాలిటిక్స్ హార్స్ ట్రేడింగ్ ఈజ్ టెరిబుల్. అట్లాంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ నాట్ ఎ ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీ. ఇట్ హ్యాస్, యాజ్ యూ సెడ్, మీరు చెప్పినట్టుగా ఒక ప్రొటెస్ట్ మూమెంట్లోంచి వచ్చిన పార్టీ కాబట్టి, భిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆలోచనలు కలిగిన మనుషులతో కూడిన పార్టీ కాబట్టి దాన్ని ఫిజిల్ అవుట్ చేయడం ఈజీ. ఒకవేళ రిక్వైర్డ్ నంబర్ రాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి, అదర్స్ మే బై హార్స్ ట్రేడింగ్ మే హ్యాపెన్. బట్ మిస్టర్ అమర్, ఆ పరిస్థితి లేదు. ఏ ఎగ్జిట్ పోల్ చూసినా 37, 38, 40 ఇస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజలకు కూడా క్యాంపెయిన్లో చెప్పింది ఏంటంటే లాస్ట్ టైం ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్క పార్టీ లోక్పాల్ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. కాంగ్రెస్ బ్యాక్అవుట్ అయింది. అప్పుడు కాంగ్రెస్లో సపోర్ట్ ఇచ్చింది, బీజేపీ కూడా బ్యాక్అవుట్ అయింది. ఈసారి ప్రజలకు చెప్పింది ఏంటంటే క్లియర్ మ్యాండేట్ ఇవ్వాలి. క్లియర్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు
ప్రజలకు కావాల్సిన ఏదైతే మా డాక్యుమెంట్లో పెట్టినామో, ఏదైతే పొలిటికల్ అజెండా కానీ, అక్కడ సోషల్ అజెండా కానీ, ఎకనామిక్ అజెండా కానీ, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రజలు క్లియర్ మెజారిటీ ఈ డెఫినెట్లీ బట్ పీపుల్లో ఇంకో అభిప్రాయం కూడా ఉంది అన్నట్టు వార్తలు వచ్చినాయి కదా, ఈజ్ అన్ అనార్కిస్ట్, ఇతను అరాచకవాది, 49 రోజులు వదిలేసిపోయినాడు, ముఖ్యమంత్రిగా ఉండి రోడ్ల మీద ధర్నాలు చేసినాడు, ట్రాఫిక్ అంతరాయం కలిగించినాడు. రైట్. అయితే అప్పుడు 49 రోజులు ఉన్నప్పుడు ఎందుకు పోయినాము? ఒక లోక్పాల్ బిల్ తెస్తామని చెప్పినాం. లోక్పాల్ బిల్ను కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, బీజేపీ సపోర్ట్ చేయలేదు. అయితే పార్టీలో చర్చ కూడా జరిగింది, అది ఒక మిస్టేక్ అని. ప్రజలతో కూడా అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఫెవికాల్ పెట్టుకొని కూర్చుంటాడు కేజ్రీవాల్ అని చెప్తున్నాడు. కాబట్టి ఏ పార్టీ అయినా ఇది ఇట్స్ ఓన్లీ 2-year-old party. We have learned to know from mistakes. Right. We have given away power just like that. Now we are going to be given a mandate, and the mandate will be in favor of Aam Aadmi Party. కావాల్సిన ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 67 years of democracy. నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మీ దగ్గరకు వచ్చేస్తాను. మీరు లీజర్గా మాట్లాడచ్చు. టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీ ఎన్నికల ఫలితాలని సాక్షి టీవీ అందిస్తుంది. మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చర్చ చేస్తూ ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్, మొన్న పోలింగ్ జరిగిన 7వ తేదీ పోలింగ్ జరిగిన నాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మిగతా పెద్దలు మాట్లాడినారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మాట్లాడినారు. అట్లాగే కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు గారు, సెఫాలజిస్ట్ అనీష్ కూడా మనతో మాట్లాడినారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటేశ్వర గారితో మాట్లాడారు. వెంకటేశ్వర గారు చెప్పండి, 3-4 పాయింట్స్ గుజరాత్ నుంచి, అంటే గుజరాత్లో వరుసగా విజయాలు సాధించి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, అనేకమైన విమర్శలు వచ్చినప్పటికీ నరేంద్ర మోడీ వరుస విజయాలు సాధించి గుజరాత్ నుంచి తన అశ్వమేధ యాగాన్ని ఢిల్లీ దాకా కొనసాగించినారు. ఢిల్లీకి వచ్చిన అశ్వం ఆమ్ ఆద్మీ చేతుల్లో చిక్కి ఆగిపోతుందా అనే చర్చ జరుగుతున్నది. చెప్పండి మీరు. 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఓటింగ్ పెరగడం భారతీయ జనతా పార్టీకి నష్టం అంటున్నారు. రెండవది, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసిన తీరు కొంత ప్రజల్లో వెగటు కలిగించిందని చెప్తున్నారు. మూడవది, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా నెగటివ్ పాయింట్ అయింది భారతీయ జనతా పార్టీకి అని చెప్తున్నారు. వీటి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. భారతీయ జనతా పార్టీ విషయంలో బహుశా ఇక్కడ ఉన్నటువంటి పిఎల్వి గారికి పూర్తిగా పార్టీ యొక్క సిస్టమ్ గురించి తెలియదు. నా బేసిక్గా నాకు అర్థమైంది వారు మాట్లాడుతున్నది. వారు ఒక ప్రొఫెసర్గా మాట్లాడితే బాగుంటుండేనేమో. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతుండే కాబట్టి నాకు కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడు. ఆఫ్ కోర్స్ దాంట్లో ఆ చిన్న తేడాన్ని గమనించాలి. ఒకటి ఎట్లుంటుంది అంటే, ఏ రాజకీయ పార్టీకైనా ఒక వ్యూహం ఉంటుంది. ఓకే, ఆ వ్యూహాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క స్టేట్కు మారుతూ ఉంటాయి. గుజరాత్కు ఒక వ్యూహం ఉంటుంది, మహారాష్ట్రకు ఒక వ్యూహం ఉంటుంది, లేకపోతే జార్ఖండ్కు ఒక వ్యూహం ఉంటుంది, అట్లనే ఢిల్లీకి కూడా ఒక వ్యూహం ఉంటుంది. మా పార్టీ పరంగా మేము ఢిల్లీలో మా వ్యూహం మేమైతే ఏదైతే వ్యూహం పన్నినామో ఆ వ్యూహం ప్రకారం మేము ఎలక్షన్లోకి పోతాం. అంతే తప్ప మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మేమంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము పబ్లిక్ కన్విన్స్ చేస్తాం. పబ్లిక్ యాక్సెప్ట్ చేసి నేనేమంటున్నా, నా వ్యూహం చెప్పము. నా వ్యూహం ఏదో నా దగ్గర ఉంటుంది. నా విధానం ఏంది, నా తర్వాత ఏందనే అప్రోచ్ ఎట్లా అనేది నేను ఎలక్షన్ గెలవాలనే వ్యూహం ఏదైతుందో అది మీకు చెప్పాం, పబ్లిక్ కూడా చెప్పాం. ఓకే, మాకు మా లీడర్స్కు మా క్యాడర్స్కు ఏదైతుందో అది మేము చెప్పుకుంటాం. అంతవరకే స్టబాన్ అయి ఉండాలి. అయితే దీంట్లో కానీ ఇక్కడ మీ వ్యూహం విఫలమైనట్టుంది. ఈ రోజు పొలిటికల్ స్ట్రాటజీ మీకు చెప్పాల్సిన పొలిటికల్ స్ట్రాటజీ నేను ఒకటి అమర్ గారు విషయం క్లియర్ గా ఉండాలి. దీంట్లో ఎట్లా అంటే, ఇంతకు ముందు అతను నేను ఒకటే అడుగుతున్నా, ఢిల్లీలో బీజేపీ వ్యూహం ఫలించలేదా? నేను అదే చెప్పబోతున్నా. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడే అనంతపూర్ నుంచి అతని పేరేందో నాకు కూడా ఆయన చెప్పిన మార్జిన్ ఎంత అంటే 32, 34, 35, 36 ఐ థింక్ అంతే చెప్పిండు ఆయన.
అంతే చెప్పి ఆ స్లైట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిట్ పోల్ మాత్రమే, ఎగ్జాక్ట్ పోల్ వేరే ఉంటుంది అనేది మాకు అంచనా ఉంది. ఓకే, ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు పిఎల్ విశ్వేశ్వరరావు గారు అక్కడ 15 రోజులు పోయింది కదా, మేము కూడా 15 రోజుల కంటే ఎక్కువ ఉన్నాం. మాకున్నటువంటి అంచనా ఏంది, మాకున్నటువంటి కార్యకర్తల బలం ఏంది, మాకు ఇంటర్నల్ కార్పెట్ బాంబింగ్ టైప్లో చెప్పినారు కదా, మేము అంతకంటే ఎక్కువ కార్పెట్ బాంబింగ్ టైప్లో మేము ప్రచారం చేసినాము. మాకుండే అంచనాలు మాకున్నాయి. ఓకే, దీంట్లో ప్రాపకండా చేసుకునేటువంటి తత్వం మాకు లేదు. యాజ్ ఏ పొలిటికల్ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకునే తత్వం ఉంది, ప్రాపకండా చేసుకునేటువంటి తత్వం లేదు. ఎందుకోసం అంటే ఇదే వారణాసిలో కేజ్రీవాల్ పోటీ చేస్తున్నప్పుడు ఇదే యోగేంద్ర యాదవ్ వీళ్ళందరూ కలిసి సోకాల్డ్ సిపాలజిస్టులు, నేను ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను, సోకాల్డ్ సిపాలజిస్టులు ఆమ్ ఆద్మీ పార్టీ వంకన 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు కేజ్రీవాల్ నరేంద్ర మోడీ మీద అని చెప్పిండు. వేర్ ఇస్ ద రిజల్ట్, వేర్ ఇస్ ఇట్ యువర్ ఎగ్జిట్ పోల్? మీరు ఒకసారి దాన్ని చూసుకోవాలి. దాని తర్వాత మేమే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం రావాలంటే ఇంత తంత అవసరం లే. ఆల్రెడీ మాకు 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే మీరు అధికారాన్ని చేయండి అని చెప్పేసి ఆర్డర్ కూర్చుంది బిఫోర్ దట్ ఎలక్షన్స్. అయినా మేమన్నామంటే నథింగ్, డెమోక్రసీ కట్టుబడి ఉంటాం, మేము ఎలక్షన్స్కి పోతామని చెప్పేసి పోయినాం. ఒకవేళ కనుక అప్పటికి బిన్ని కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు, ఆల్రెడీ మేము రీజన్ చేసిండు బిన్ని, అప్పటికి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యిండు. ఒకవేళ కనుక మేము ఢిల్లీని ఏ రకంగానైనా పరిపాలించాలి అనేటువంటి నిగూఢమైనటువంటి కోరిక ప్రగాఢంగా ఉన్నట్టు మీరు అన్నట్టు ఉంటే మేము అప్పుడే దీని ఎలక్షన్స్ పోవాల్సినటువంటి అవసరం లేదు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఢిల్లీని మీరు అంత ప్రెస్టీజియస్ గా తీసుకోకపోతే 120 మంది ఎంపీలు, 25 మంది మంత్రులు, అమర్ గారు నేను అదే కాలికి బలపం కట్టుకొని నరేంద్ర మోడీ తిరగడం, నరేంద్ర మోడీ 6 ర్యాలీలు అడ్రస్ చేశాడా లేదా? తప్పండి. One second, Anish, I am coming to you. నేను ఒక విషయం చెప్తాను. వీరు 6 ర్యాలీలు ఎందుకు మాట్లాడతారు? ఓన్లీ 4 ర్యాలీస్ పార్టిసిపేట్ నేను మహారాష్ట్రలో పార్టిసిపేట్ చేసిండు, జార్ఖండ్ లో మా పొలిటికల్ పార్టీ అండి. మా పొలిటికల్ పార్టీ మాకు ఒక విధానం ఉంటది, మాకు ఒక సిస్టమ్ ఉంటది. మేము ఎట్లా క్యాంపెయినింగ్ చేసుకోవాలనేది మీరు డిక్టేట్ చేస్తారు. మా ఇష్టం మాది. నేను మాట్లాడేది వాస్తవాలు. కేజ్రీవాల్ 26th జనవరి రోజు ముఖ్యమంత్రిగా ఉండి ధర్నా చేయడం అది కరెక్ట్. అనార్కీ అనకపోతే జనవరి రోజు అక్కడ జెండా వందన చేస్తుంటారు ప్రైమ్ మినిస్టర్, అక్కడ ఇక్కడ ఈయన వచ్చేసి ధర్నా చేస్తుంటాడు. ఇది ఎక్కడైనా డెమోక్రసీలో అనార్కీ అనకపోతే కానీ ఇంకా లేక మంచి నాయకుడు అని చెప్పేసి అంటామా? అందరం సంతోషపడి ఆ రోజు జెండా వందన చేసుకునే రోజుల నువ్వు పోయేసి ఇప్పుడు అట్లా మాట్లాడి ఈ రకమైనటువంటి డెమోక్రసీని కొన్ని పాయింట్స్ కిరణ్ బేది ఏమన్నదండి చెప్పండి. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అంత పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి నేను ఒకటే విషయం, తర్వాత మీరు బయట నుంచి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు తెచ్చుకోవాలి? కిరణ్ బేది అన్నా హజారే మూవ్మెంట్ అయినప్పుడు బీజేపీ దేశద్రోహులు, కాంగ్రెస్ దేశద్రోహులు, బీజేపీ పార్టీ మెంబర్స్ స్టేజ్ మీదకి వస్తారు. కిరణ్ మోదీ దేశద్రోహులను ఈ స్టేజ్ మంచి వాళ్ళు ఎవరు కూడా పాలిటిక్స్ రావద్దా ప్రొఫెసర్ గారు మీరు చెప్పండి. నేను ఒకటే దేశద్రోహులు అన్నదా లేదా? మంచి వాళ్ళు దేశద్రోహులు అన్నదా లేదా? నేను స్టేట్ అవే ఒకటే అడుగుతున్నానండి. మంచి వాళ్ళు, సోషల్ యాక్టివిస్టులు, అదే రకంగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్స్, ఒక హానెస్టీ ఉన్నటువంటి పర్సన్స్ ఇది ఒక విషయం. నో క్రాస్ టాక్ మరి అని చెప్తాను. ఈ విషయంలో లాస్ట్ ఎలక్షన్స్లో చీఫ్ మినిస్టర్గా డాక్టర్ హర్షవర్ధన్ని వెరీ క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్గా చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేసి బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది. తర్వాత అక్కడ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోవడం వల్ల హర్షవర్ధన్ గారిని కేంద్ర మంత్రివర్యులుగా తీసుకున్నారు. తర్వాత అక్కడున్న ఇతర ర్యాంక్ అండ్ ఫైల్, బీజేపీలో ఉన్న ఇతర ర్యాంక్ అండ్ ఫైల్ కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ ఆ శాఖ ఢిల్లీ బ్లాక్ అధ్యక్షులు కానివ్వండి, అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే గాట్ కాట్ ఇన్ సర్ప్రైజ్ వెన్ కిరణ్ బేడి వాజ్ బ్రాట్ ఇన్ జస్ట్ బిఫోర్ ఫ్యూ డేస్ బిఫోర్ ది ఎలక్షన్స్. నేను కాసాని గారు అన్న మాటలో నేను తప్పు ఎంచను, కానీ మంచివాళ్ళు ఎన్నికల్లోకి రావద్దా లేకపోతే రాజకీయాల్లోకి రావాలి, కానీ అప్పటి వరకు ఈ నాయకులు, మంచి నాయకులు అందరూ మీకు ఎందుకు పనికి రాకుండా పోయారు అనే ఒక ప్రశ్న డెఫినెట్గా ప్రజల్లో ఉద్భవించింది. అందువల్ల
డెఫినెట్గా అక్కడ వచ్చేటప్పటికి కంపారిజన్ బిట్వీన్ కేజ్రీవాల్ అండ్ కిరణ్ బేడి తీసుకునేటప్పటికి కిరణ్ బేడి గారు తేలిపోయారనేది అందరూ అనుకున్న విషయం. రెండోది, మోడీ గారికి కేజ్రీవాల్ గారికి మధ్యలో కంపారిజన్ యాక్చువల్గా ప్రజలు చేసుకున్నారు. సో దాంతో ఏమైందంటే కిరణ్ బేడి గారు తేలిపోయారు. నెంబర్ 1 లెట్ మీ కంప్లీట్. నెంబర్ 2, ఇవాళ రోజున ఎన్నికలు సరే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నా కానీ ఇది రిఫరెండమా కాదని వేరే పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎవరు అడగలే. కానీ మీరే మీ కేంద్ర మంత్రులు లేకపోతే ఇతర మీరే కానీ ఇది మా మోడీ గారి పరిపాలనకి రిఫరెండం కాదని మీరే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా తను కూడా గెలుపోవటంలో నాదే బాధ్యత అని చెప్పి కిరణ్ బేడి గారు కూడా చెప్తాను. అంటే ఓన్లీ టు ప్రొటెక్ట్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఇమేజ్ అగైన్ బ్యాక్. సో ఈ విషయంలో కిరణ్ బేడి గారిని ఎంచుకోవటం అనేది వ్యూహాత్మక తప్పిదం అని చెప్పి ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు అంగీకరించాలి. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఇట్ హాస్ కమ్, ఇట్ కేమ్ ఆన్ రికార్డ్ దట్ మేము చేసిన అన్న ఒక కామన్ మ్యాన్ గా నేను టీవీలో వచ్చిన వార్తలను నేను చెప్తా ఉన్నాను. ఇవాళ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా టీవీలో వచ్చి దాని మీద మనం చర్చ చేస్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ ఈ ఢిల్లీ యూనిట్ సరిగ్గా తయారు కాలేదు ఈ ఎన్నికలకి, కిరణ్ బేడిని నిర్ణయం చేయటం అనేది తప్పిదమైన వ్యూహం అని చెప్పి ఆల్రెడీ చెప్పినట్టుగా వార్తలు ఆర్ఎస్ఎస్ ఈ దాంట్లో ఎక్కడ స్పోక్స్ పర్సన్స్ కానీ ఎక్కడ కూడా ఇట్లా జరిగింది మీరు రివ్యూ చేసినాం ఇది తప్పులు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. మరి మా దృష్టికి అయితే స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చింది? ఎక్కడండి? మీరు రాసేసుకునే జవాబారు అయితే అరే రామా మీరు రాసేసుకునే వాళ్ళ మేము అనుకుంటే మీరు అదే అంటున్నా. మీరు నిజమైన వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ స్పోక్స్ పర్సన్ అఫీషియల్ గా చెప్పారా? వాళ్ళు సపోర్ట్ చేయండి. మీరు అనుకుంటే ఎట్లా? ఈ రాంగ్ ప్రాపగండా ఎక్స్పెరిమెంట్ చేశారండి అమిత్ షా గారు. కిరణ్ బేదీని చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా లీడర్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది ఎలక్షన్ గా పోర్ట్రేట్ చేసి, బట్ ఈ ఒక తరుణంలో వాట్ హెస్ హ్యాపెండ్ అంటే ది సీనియర్ లీడర్స్ ఆఫ్ బీజేపీ, ది ఢిల్లీ బీజేపీ వాళ్ళకు అన్యాయం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక డిఫెక్టివ్ లీడర్స్ లిస్ట్ తీసుకుంటే 7 మంది సీనియర్ లీడర్స్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చారు, వాళ్ళు డిఫెక్ట్ అయ్యారు. అందులో 2 ఎమ్మెల్యేస్, ఫార్మర్ ఎమ్మెల్యేస్, 3 కౌన్సిలర్స్. దాంట్లో రామ్ నివాస్ గోయల్ గారి గురించి బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇక్కడ ఉన్నారు, మీకు తెలిసే ఉంటుందండి. ఇలాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న లీడర్స్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మరి ఇలాంటి టైంలో మీ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో కిరణ్ బేదీ గారిని పోర్ట్రేట్ చేయడానికి యాజ్ ది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అండ్ ది ఫేస్ ఆఫ్ యువర్ ఎలక్షన్, ఇది కొంచెం తప్పుదావ పట్టిందని అనిపించట్లేదండి మీకు? హౌ కెన్ యూ డిఫెండ్ దిస్? ఎలా డిఫెండ్ చేసుకున్నారు? మీరు ఏ పొజిషన్ లో అయితే 2 నెలల కింద ఉన్నారో ఇప్పుడు బీజేపీ ఆ పొజిషన్ లో లేదు. కిరణ్ బేదీకి ఏదైతే ఇమేజ్ వచ్చిందో అది అన్నా హజారే మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి అన్నా హజారే మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు కాదు వెంకటేశ్వర్ గారు, ఇక్కడ ఏం జరిగిందంటే కిరణ్ బేదీ ఇమేజ్ సంబంధించి వాళ్ళ విశ్వేశ్వరరావు గారు చెప్తున్నదేమో అన్నా హజారే మూవ్మెంట్ కారణంగా ఆమెకు ఇమేజ్ వచ్చింది అని చెప్తున్నారు. కానీ సాక్షి టెలివిజన్ సంబంధించిన రిపోర్టర్స్ కానీ సాక్షి న్యూస్ పేపర్ సంబంధించిన రిపోర్టర్స్ కానీ మొన్న పోలింగ్ రోజున ఢిల్లీలోని వివిధ కాన్స్టిట్యుయెన్సీస్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడినప్పుడు చాలా చోట్ల వినిపించింది ఏమిటంటే ఒక పోలీస్ ఆఫీసర్ని తెచ్చి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తారా? ఆమె గతంలో లాయర్ల మీద దౌర్జన్యం చేసింది, అంతకుముందు డాక్టర్ల మీద దౌర్జన్యం చేసింది, ఆమె ప్రజల మీద దౌర్జన్యం చేసింది. అట్లాంటి ఆమె భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎట్లా అయింది? పార్టీలో మంచి ఇమేజ్ ఉన్న నాయకులే దొరకకపోయారా అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో వచ్చింది. అయితే ఒకటండి, అన్నా హజారే మూవ్మెంట్లో కిరణ్ బేడీని ఎందుకు పార్టిసిపేట్ చేయనిచ్చారు ఒక పోలీస్ ఆఫీసర్ని? విశ్వేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నాను. ఒకటి, అన్నా హజారే మూవ్మెంట్ లోనే పార్టిసిపేట్ అయ్యే కేజ్రీవాల్ బయటకు వచ్చేసి అన్నా హజారే కాదని పొలిటికల్ పార్టీ పెట్టుకుని దాంట్లో కూడా ఇదేం లేదు. అది ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ వ్యూహము ఒక రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వ్యూహం ఎందుకు విఫలమైందంటారు? విఫలం కాలే, ఇంకా
ఇప్పటికీ మీరు విఫలమైందని భావిస్తూ ఉన్నారు. నేను భావిస్తాను కొద్ది గంటలే కొద్ది గంటలే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా నేను. ఓకే, ఎందుకు నేను కూడా మీ ఛానల్లే చెప్పారు ఇప్పుడు 34 వస్తుందంట సార్. అంగు కూడా కాదు, వస్తుంది నాకు మెజారిటీ వస్తుందని చెప్తున్నా. నాకు ఇప్పుడు మీ కాడి నుంచి మీ ఎక్కడైతే సాక్షి సిపాలజిస్టు లేకపోతే ఎగ్జిట్ పోల్ చేసిన తన బాబాయ్ చెప్పినాడు 34 బీజేపీకి రాబోతున్నాయి అని చెప్పినాడు. నేనేమంటున్నా అంటే 34 మీ అంచనా ప్రకారం అంటే మాకు ఇంకెక్కువ వస్తాయి అని చెప్పేసి అంటున్నాను. నేను ఇంకొక విషయం వీడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి అమర్ గారు. దీంట్లో పిఎల్వి గారు ఇదని చెప్పి ఈరోజు నేషనల్లో ఉన్నటువంటి ఒక రేంజ్ ఇచ్చానండి. ఐ వాజ్ నాట్ స్పెసిఫిక్ నేనే మిమ్మల్ని అయితే నేషనల్ సినారియోలో మేము ఇంతమంది ఎమ్మెల్యేలు మీరు ఎందుకు 120 మంది ఎంపీలు, 20 మంది మంత్రులు ఇంతమంది క్యాంపెయినింగ్ చేసినారు. ప్రధానమంత్రి ఎక్కడైనా చేస్తాడు మా పొలిటికల్. ఢిల్లీ రాష్ట్రంలో 7 ఎంపీలు మీకు వచ్చిన 7 ఎంపీలు అదే చెప్పవచ్చు. ఈ రోజు ఈ రకమైనటువంటి చర్చ జరగడానికి ఏం కారణం అంటే ప్రధానంగా విపరీతమైనటువంటి ప్రాపకాండ ఒకటి. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అసలు విషయాలను మనం చర్చించకుండా వేరు విషయాలు చర్చ చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వాకౌవర్ ఇచ్చింది. ఓకే, ఒకటి రాసుకోవాలి మీరు ఎగ్జాక్ట్గా. ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి, భారతీయ జనతా పార్టీని ఓడించాలి అని మేము ఎట్లా గెలవమనేటువంటి ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ వాకౌవర్ ఇచ్చేసి ఒక నేను చెప్పిన కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ 100% వాకౌవర్ ఇచ్చింది. మేము 80%, ఇంతకుముందు 25% ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. 25 పాయింట్ సంథింగ్ వచ్చింది, 25.5-6 వచ్చింది. వాళ్ళు మొత్తం వాకౌవర్ ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయాలని ఇంటర్నల్గా తీసుకున్నాం. నెంబర్ 2, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆర్జేడీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఆ తర్వాత ఇక ఏ అయితే కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ది గ్రేట్ హిస్టరీ ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కూడా, ప్రకాష్ కారత్ గారు కూడా మేము ఆప్కు డైరెక్ట్ మద్దతు ఇస్తున్నామని చెప్పి చివరికి ఎక్కడికి పోయిందంటే ఇవన్నిటిని చూసి ఎక్కడ నాకు క్రెడిట్ పోద్దు అని చెప్పేసి బుకారి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ రకమైనటువంటి ప్రాపగండా దాని మీద పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడే ముందు ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గ్రోమోర్ ఖజానా. ఏవైనా గ్రోమోర్ మరియు గోదావరి ఎరువులు కొనండి, మరి పొందండి కూపన్ ని. ఇక ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోండి. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 15 నుండి ఫిబ్రవరి 15 వరకు మాత్రమే. 4, 5, 6, 5, 30. నీ బుర్ర విమానంలో పరిగెడుతుంది. రాకెట్టే. రాకెట్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా, 6 బయటికి వస్తుంది. వెళ్ళు. ఉంచు పాప, తొందరలోనే రోగం వస్తుంది. అనారోగ్యమా? 6 బయట మల విసర్జన చేస్తే దానిపైన మూగే ఈగలు మీరు వండిన వంటని కలుషితం చేస్తే అందువల్ల అమ్మాయి కూడా అనారోగ్యం పాలవుతుంది. ఇంట్లోనే మరుగుదొడ్డి కట్టించి స్వచ్ఛ భారత్ మిషన్ ఒక్క అడుగు స్వచ్ఛతా వైపు ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. లక్షలాది రైతులు ఉపయోగిస్తున్నారు డ్యూపాంట్ ఫర్టెరా. ఇది అందిస్తుంది వరిలో కాండం తొలిచే పురుగుపై దీర్ఘకాలం నియంత్రణ, మెరుగైన పిలకలు మరియు అధిక దిగుబడి. డ్యూపాంట్ ఫర్టెరా, కణం కణంలో క్రాంతి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు రాబోతున్నాయి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. వెంకటేశ్వర్ గారు చెప్తూ ఉన్నారు ప్రాపగాండా, చాలా పెద్ద ఎత్తున ప్రాపగాండా జరిగింది అని చెప్తూ ఉన్నారు. ప్రాపగాండాలో భారతీయ జనతా పార్టీని మించిన వారెవరు? నిజానికి మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి యూజ్ చేసుకున్న మాధ్యమాల కనుక చూసినట్టయితే సోషల్ మీడియాని, సోషల్ నెట్వర్క్ ఎట్లా ఉపయోగించుకున్నారు ఏమిటి? అమెరికన్ ఎలక్షన్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినారు. లెట్ us go to పువ్వాడ అజయ్ కుమార్. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో మేము గెలవం కాబట్టి అని చెప్పి ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకొని తన ఓట్లని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మారలు చేసిందని చెప్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇది సాధ్యమా ప్రజాస్వామ్యంలో?
70 సీట్లకి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టింది, రైట్. ప్రచారం నిర్వహించింది. 15 సంవత్సరాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన తర్వాత వచ్చిన యాంటీ ఇంకంబెన్సీ ఎఫెక్ట్ వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా కనపడతా ఉన్నది. కానీ డెఫినెట్గా ఓట్ షిఫ్ట్ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరికొంత అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసి మరికొంత చొచ్చుకుపోయి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరిగి ఉండేది, బీజేపీ గెలిచి ఉండేది అనేది భారతీయ జనతా పార్టీ నాయకులు. మా పార్టీ వ్యూహం ప్రకారంగా రైట్, వీళ్ళు గెలవాలనో లేకపోతే వాళ్ళు ఓడాలనో చెప్పి మేము ప్రచారాలు చేయము. కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆ పార్టీకి వస్తే భారతీయ జనతా పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలని వాళ్ళ వ్యూహాలు వాళ్ళ క్యాండిడేట్స్ గెలవాలనే ఉంటారని చెప్పి తప్పితే మిగతా విషయాలకు వచ్చినప్పటికి ఇవన్నీ అజంప్షన్స్. ఏది కాంగ్రెస్ పార్టీ వాక్ ఓవర్ ఇచ్చిందనో లేకపోతే ఓ దగ్గర కూర్చొని డిసైడ్ చేసేసి అందరికీ చెప్పటం. ఈ ఢిల్లీ ప్రజలు అనేది ఎక్కువ మన మిత్రుడు చెప్పినట్టే ఇట్స్ ఏ అర్బన్ పాపులేషన్ అండ్ అర్బన్ ఓటింగ్. అర్బన్ ఓటింగ్ ని మీరు ఒక దగ్గర కూర్చొని మీరు ఇలా ఇక్కడ వేయొద్దు, ఇటు వేయకండి, అటు వేయండి అని చెప్పే పరిస్థితి అక్కడ ఉండదు. అది జనరల్గా అక్కడ జరిగిన విషయాల్ని ఇప్పటికైనా సరే బీజేపీ మిత్రులు డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే వాళ్ళ వ్యూహం బెడిసి కొట్టిందనేది సరే రేపు ఈ పార్టీకి అర్థమైంది. కానీ దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సహకరించిందనో వాకఓవర్ ఇచ్చిందనో లేకపోతే ఇంకోటనో మీ ఓటమిని మీరు హుందాగా అంగీకరించే పరిస్థితికి మీరు రేపు రావాలని మేము కోరుకుంటున్నాం. అది కాంగ్రెస్ ఒక పెద్ద నేషనల్ పార్టీ, ఓటు అంత షిఫ్ట్ కాదు. షిఫ్ట్ అవ్వడానికి ఒక పొలిటికల్ పార్టీకి ఒక పాలసీ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. అయితే బీజేపీ ఏమన్నది, ప్రతి ఒక్క సిటిజన్కి మేము 15 లక్షలు ఇస్తామన్నది. బ్లాక్ మనీ ఇష్యూ సాల్వ్ అయ్యిందా? బ్లాక్ మనీ వాజ్ ది బిగ్గెస్ట్ ఎజెండా ఆఫ్ ది బీజేపీ. ఈ గర్వాపసీ ప్రోగ్రామ్ ఏంటిది? గర్వాపసీ ప్రోగ్రామ్ ఎవ్రీ డే గర్వాపసీ ప్రోగ్రామ్. అక్కడ ఎలక్టర్లతో మాట్లాడినప్పుడు ఢిల్లీ ఎలక్టరేట్ Pravin Togadia is saying we'll continue Garvapsi. And Narendra Modi is not criticizing. Narendra Modi is not making a comment. రాజ్యసభకు వచ్చి రాజ్యసభ స్టాల్ అయినప్పుడు బైకాట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఒక నిమిషం వచ్చి ఇక్కడ మాట్లాడు, ఈ ప్రోగ్రామ్ అంతా ఈ పార్లమెంట్ మెంబర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో దాన్ని వీళ్ళు అపోజ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ రెస్పాన్సిబుల్ పర్సన్. He has to comment. Do you think all these matters reflected on Delhi election? Absolutely. It's a reflection on Narendra Modi, BJP party. It is a 100% referendum on Narendra Modi. And you will also see the impact in Bihar polls, which will take after another 6 months. రేపు మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే are you going to demand Narendra Modi's resignation? No, we will not. Party is not going to be demand. After all, we are only winning elections in one. Okay, Anish, tell me. Reflection. Okay, let us hear Anish once. TMC supported, RJD supported, Mulayam Singh Yadav supported. Yeah, one second. Let us hear Anish. Anish, tell me. లాస్ట్ టైం ఇవన్నీ ఈ కాన్వర్సేషన్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్ ఒకటి గుర్తొస్తున్నాడండి. అతను నాకు చెప్పాడు మొన్న, నరేంద్ర మోదీ बहुत जीत लिए, अब एक हार तो बनता है, वो दिल्ली में होगा. क्या होगा, क्या बोलते और दिल्ली की जनता इस बार चेंज के लिए वोट करेगी. చేంజ్ కావాలి మాకు ఒక చేంజ్ కావాలండి. But Anish, one question for you. Anish, one question for you. Hear me. ఒక గవర్నమెంట్ ఒకటో రెండు ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి, which are in interest of democracy and people there. Anish, hear me. I have one question to you, Anish. Hear me. 7 మాసాల్లోనే పీపుల్ అంత ఫ్రస్ట్రేట్ అయిపోయారా? बहुत जीत लिए, एक बार चेंज चाहिए. అది మోదీ వేవ్ అనేది 7 మాసాలు కాదండి, ఎన్ని స్టేట్స్ లో ఒక్కసారి చేసిందో చూడండి మీరు ఒకసారి. ఎన్ని స్టేట్స్ హీ జస్ట్ హ్యాడ్ అ స్వైప్ అవుట్, అ కంప్లీట్ విక్టరీ. అమిత్ షా అండ్ మోదీ కాంబినేషన్ ఉంది కదండి, దీన్ని ఒక విక్టోరియస్ కాంబినేషన్ గా చూసారు దేశం. ఈ విక్టోరియస్ కాంబినేషన్ ఇప్పుడు ఢిల్లీకి వచ్చేసరికి ఒక్కసారి ఢిల్లీ ప్రజలు వీళ్ళని అడుగుతున్నారు, మీరు ఇన్ని గెలిచారు, మీ రిపోర్ట్ కార్డ్ లో ఎన్ని యాక్టివిటీస్ చేశారు మీరు? అదే ఆమ్ ఆద్మీ పార్టీ పక్క చూసుకుంటే కేజ్రీవాల్ తను చేసిన తప్పులందరికీ తను క్షమాపణ అడిగాడు. తను అందరినీ చాలా హంబుల్ గా కన్విన్స్ చేయగలిగాడు. Yes, of course. According to Yogendra Yadav, Arvind Kejriwal has bought a Fevicol also. Arvind Kejriwal. One second. A feather on his cap. Okay. And Ajay. అమర్ గారు, 9 నెలల క్రితం ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ ఎలక్షన్లు పార్లమెంట్ ఎన్నికలకు జరిగినాయి. ఆ రోజున పార్లమెంట్ ఎన్నికలకు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బట్ లేటర్ దేర్ వేర్ సమ్ అసెంబ్లీ ఎలక్షన్స్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ నేను ఢిల్లీ ఎలక్షన్స్ ఇన్ఫరెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇన్ఫరెన్స్ ఆఫ్ ఢిల్లీ ఎలక్షన్స్.
9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భారతదేశ ప్రధానమంత్రిగా మోడీ కావాలని అక్కడ ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. ఇవాల్టి రోజున ఢిల్లీ ప్రజలు ఢిల్లీని పరిపాలించడానికి బీజేపీ వద్దని ఏ రకంగా అయితే 2013లో కోరుకున్నారో అదే అభిప్రాయం మళ్ళీ వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఢిల్లీ ప్రజల యొక్క విఘ్నతను అర్థం చేసుకోవాల్సింది తప్పితే ఇందులో 7 నెలల్లో నా విఫలమా, లేకపోతే ఒకసారి ఇన్నిసార్లు గెలిచావు ఒకసారి ఓడిద్దాం, లేకపోతే ఇలాంటి కక్షలు ప్రజలు తీర్చుకోరు 7 నెలలు 8 నెలల్లోనే. వాళ్ళకి కావాల్సిన నాయకత్వం ఎవరు, ఎలాంటి పరిపాలన కావాలి, దానికోసం అని చెప్పి బహుశా ప్రజలు ఈ రకమైన మార్పును కోరుకొని బీజేపీ డిక్లైన్ స్టార్ట్ అయ్యింది. నరేంద్ర మోడీ వెంకటేశ్వర్ గారు ఒక్కటి చెప్పండి. మొన్న 2014 ఏప్రిల్ మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశం అంతటా కాదు అసలు అంతర్జాతీయంగా కూడా మోదీ ప్రచార శైలిని అద్భుతమైన ప్రచార శైలి, అద్భుతమైన ప్రచారం, టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్నారు, సోషల్ మీడియాని అద్భుతంగా వాడుకున్నారని నిజానికి ఇటు సచ్ ఏ హైప్ గ్రేట్. కానీ ఈ ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు ఇదైపోయింది అట్లా? ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు పై చేయి సాధించింది? ఢిల్లీ ఎన్నికలు ఏం అయిపోలేదు అంటున్నా నేను. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీగా ఇప్పటివరకు ఏం అయిపోలేదు. ఇంకోటి ఏంటంటే ఎంత ఏంటంటే పని కట్టుకొని ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ ర్యాలీకి ప్రజలు వచ్చినారా? 1 లక్ష అనుకున్నారు, 30,000 కూడా రాలేదు ఢిల్లీలో. అమర్ గారు ఎట్టి పరిస్థితుల్లో we got a fresh news. Let us go and come back. ఫిట్మెంట్ పై ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి లైవ్ చూద్దాం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. దానికి ఈ ఇయర్లో అప్ టు మార్చి వరకు ఏ విధంగా చేయాలో అవి కూడా ఫైనాన్స్ మినిస్టర్ లీడర్స్తో మాట్లాడి ఒక నిర్ణయం చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు ఎంప్లాయీస్కి ఉండే ఇబ్బందులు కానీ, వారికి ఉండే యాస్పిరేషన్స్ కానీ వారికి కూడా ఉన్నాయి. ఒక పక్క వారి యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మాకు కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు సమస్యలు చూస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను మొన్నే చీఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పాను. 59% జనాభా ఉండే రాష్ట్రంలో ఈరోజు కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే ఆదాయం ఉందో ఆదాయాన్ని చూస్తే 48% ఆదాయం వచ్చింది. 48.5% ఆదాయం వచ్చింది. 41 చేంజ్ ఉన్నటువంటి జనాభా ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రానికి 52% ఆదాయం వచ్చింది. 42కు 52%. అదే మాదిరిగా 59%కి 48% ఆదాయం అప్ టు జనవరి వరకు వచ్చింది. ఈ విషయం కూడా మొన్న నేను ఢిల్లీలో చెప్పాను. ఆ రోజు విభజనప్పుడు ఇవన్నీ కూడా బిల్లో పెట్టినప్పుడు నేను పోరాడింది కూడా 2 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం పూర్తిగా సహాయం చేయాలని కూడా నేను కోరడం జరిగింది. అయితే ఈరోజు ఉండే పరిస్థితులు ఇక్కడ అన్ని కూడా చూసిన తర్వాత, ఎందుకంటే అందరితో మాట్లాడిన తర్వాత, క్యాబినెట్ మినిస్టర్స్ చెప్పిన విషయాలను కూడా విన్న తర్వాత ఈ నిర్ణయం చేశాం. అంటే ఈ నిర్ణయం చేశామంటే ఇబ్బందులు లేవని కాదు, ఇబ్బందులు ఉన్నాయి. నిన్న కూడా కేంద్రం సరిగా సహకరించలేదంటే మళ్ళీ మినిస్టర్ దగ్గరికి పోయేసి గట్టిగా మాట్లాడి మినిస్టర్ గారిని కన్విన్స్ చేసి, అదే మరి ఏ పరిస్థితిలో రాష్ట్ర విభజన జరిగింది, చట్టంలో ఏం పెట్టారు, అయినా కూడా ప్రజలు ఏ విధంగా తీవ్రంగా స్పందించారు అన్ని విషయాలు చెప్పి, మళ్ళీ లేదు మేము చట్టంలో ఉండేదానికంటే ఎక్కువ చేస్తాం అనే విధంగా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చి నిన్న వచ్చాం. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అందుకే ఎంప్లాయీస్ నుంచి కూడా నేను కోరుకునేది ఏంటంటే, మనకు ఉండే కష్టాలు ఈరోజు అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి కూడా పూర్తిగా సహకారం. ఎందుకంటే మళ్ళా ఆదాయం పెంచుకుంటే తప్ప అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. నేను ఎలక్షన్ల ముందు కూడా అదే అన్ని మీటింగ్లో చెప్పాను. ఈరోజు ఉండే ఇబ్బందుల వల్ల ఆదాయాన్ని బాగా
కష్టపడాలి, ఆదాయాన్ని పెంచాలి, అప్పులు కట్టాలి, మళ్ళీ వచ్చిన ఆదాయం నుంచి వెల్ఫేర్ చేయాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలని చెప్పి కూడా చాలాసార్లు చెప్పాను. అయితే దానికి ఈరోజు చూసిన తర్వాత కూడా నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఇంకా కూడా గడిచిన 8 నెలలు కూడా, అంటే మనకు మొత్తం బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ 7 months అకౌంట్స్ ఎస్టాబ్లిష్ అయినాయి అప్ టు జనవరి వరకు. ఆ జనవరిలో వచ్చిన ఫిగర్స్ అని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంత మునుపు కూడా ఎంప్లాయీస్కి 50 సంవత్సరాలు వయసు నుంచి 60 సంవత్సరాలు చేయడం, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశాం. ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్గా తక్కువ కమిట్మెంట్ ఉన్నా, కొన్ని తక్కువ ఉన్నా అందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు పోవాలి, అందరూ కూడా హ్యాపీగా పనిచేయాలని ఉద్దేశంతో చేశాం. ఈరోజు కూడా ఆ నిర్ణయం చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే స్ఫూర్తితో పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చూసినాం. మళ్ళీ చర్చలోకి పోదాం. వెంకటేశ్వర్ గారు చెప్పండి, నరేంద్ర మోదీ తన స్థాయిని తగ్గించుకున్నారు ఎన్నికల్లో అని ఒక విమర్శ. ఆయన స్థాయి 7 మాసాల క్రితం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రచారం, అంతకుముందు ఆయన పట్ల ఉండే ఆ ఇమేజ్ తగ్గిపోతున్నది. సరే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క డిక్లైన్ మళ్ళీ మొదలైంది అని చెప్తున్నారు. కానీ మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో కొంత ఆయన స్థాయిని తగ్గించుకున్నారు ఆ ప్రచారంలో అనే ఒక వాదన. లేదండి, మనం ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ, నేషనల్ పొలిటికల్ పార్టీ ఎప్పుడైనా సరే, ఇంతకుముందుకు మన్మోహన్ సింగ్ కూడా ప్రచారం చేసేది, అంతకుముందుకు ఉన్నటువంటి అటల్ బిహారీ. కానీ మన్మోహన్ సింగ్ అసలే మాట్లాడాడు, మోదీ ఎక్కువ మాట్లాడతారని కదా ప్రచారం. అట్లేం లేదు, మోడీ పనులు చేస్తాడు. మన్మోహన్ సింగ్ ఇంట్లో నుంచి వాళ్ళు ఏది చెప్తే అది చెప్పి బయట ఎవరికి ఉండే ఎట్లుంటుందంటే, ఒక రాజకీయ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, నేను గెలిస్తే సరిపోతుంది అనుకునేటువంటి నాయకుడు కాదు. ఫైన్, నాతో పాటు కార్యకర్తలను గెలిపియాలా, ప్రజలకు సర్వ్ చేయాలని ఆలోచన. థ్యాంక్ యూ. సమయం తక్కువ ఉంది మనకు. అనీష్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ప్లీజ్ రెస్పాండ్ అండ్ బ్రీఫ్, వెరీ బ్రీఫ్. I have a point here, sir. చెప్పండి సార్, ఒక పాయింట్ ఉందండి. టు ది బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్పండి. సార్, మొన్న అరవింద్ కేజ్రీవాల్ గారిది ఒక ప్రోగ్రామ్ చూశాను. ఇన్ దాట్ చాలా మంది ఆయన క్వశ్చన్ చేశారు, షీలా దీక్షిత్ మీద మీరు ఎందుకు ఎఫ్ఐఆర్స్ డాట్ చేయలేదు అని. దానికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఐ హ్యావ్ డాట్స్ ది ఎఫ్ఐఆర్స్ అగేన్స్ట్ షీలా దీక్షిత్ డ్యూరింగ్ మై 49-day టెన్యూర్. కానీ 7 months నుంచి 7 నెలల నుంచి నరేంద్ర మోదీ గారు ఈ కేసులో ప్రోబ్ ని ముందుకు తీసుకెళ్లలేదు అంటున్నారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఓకే, రైట్. ఇట్ ఇస్ అ క్వశ్చన్ టు బోత్. థాంక్యూ అనీష్. పార్టీ స్పోక్స్ పీపుల్ దేర్. థాంక్యూ అనీష్. స్థాయిని తక్కువ చేసుకోండి కాదు, నరేంద్ర మోడీ అనీష్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, షీలా దీక్షిత్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజుల అధికారం? ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లో ఉండిందే 49 రోజులు. 49 రోజుల్లో పవర్ 50% డిస్కౌంట్ చేస్తా అన్నారు, పవర్ కన్సెషన్ ఇచ్చినారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంప్రూవ్ షీలా దీక్షిత్ మీద ఎఫ్ఐఆర్ కరప్షన్ తర్వాత దేర్ వాజ్ అన్ అజెండా టు టేక్ అప్. షీలా దీక్షిత్ మీద ఎఫ్ఐఆర్ వేయనందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్క పార్టీకి ఒక ఎకనామిక్ ప్రయారిటీ ఉంటుంది. ప్రయారిటీ వాజ్ పవర్ రిడక్షన్, సప్లై ఆఫ్ వాటర్, లా అండ్ ఆర్డర్. ఆ 45 రోజుల్లో ఎవరితోనైనా మాట్లాడండి, ఢిల్లీలో కరప్షన్ మాత్రం తగ్గింది. మీరు లాస్ట్ పాయింట్ అంటున్నాడు అనీష్. Your time is over. Last point. నరేంద్ర మోడీ క్యాంపెయిన్ చేయడం, నరేంద్ర మోడీ క్యాంపెయిన్ చేసినాడు, నరేంద్ర మోడీకి రెస్పాన్స్ రాలేదు. అది ఇంపార్టెంట్. రైట్. అజయ్, అమర్ గారు చెప్పండి. బ్రీఫ్గానే మనం అందరం డిస్కస్ చేయండి. ఇంకోటి కూడా ఉంది, ఆయన నరేంద్ర మోడీ గారే కాకుండా ఒబామా గారిని కూడా తెచ్చుకున్నారు. మీకు ఏం లేదు. ఒబామా గారి ఇమేజ్. ఫైనల్ గా చెప్పండి వెంకటేశ్వర్ గారు, నరేంద్ర మోదీ ప్లస్ అయిందా మైనస్ అయిందా నరేంద్ర మోదీ క్యాంపెయిన్ స్టైల్స్ అండ్ భారతీయ జనతా పార్టీ వ్యూహం? మాకు నరేంద్ర మోడీ గారు మాకు స్టార్ క్యాంపెయినర్, సర్వం మాకు ప్రధానమంత్రి.
మేము దేశ ప్రజలకు కూడా ప్రధానమంత్రి. ఆయన విషయంలో చర్చకు తావులేదు. రెండోది మా పార్టీ వ్యూహం ప్రకారం ఆయన ప్రచారం చేసిండ్రు. ఆయన ఆ విషయంలో ఎటువంటి మాకు అనుమానాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు లేవు. రేపు ఎన్నికలలో మేము అనుకున్నటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రాని పక్షంలో అమర్ గారు అడిగిన ప్రశ్న రేపు ప్రజలందరి మనసులో నరేంద్ర మోడీ ఏదైతే ప్రభ తగ్గుతుందా లేదా? ఇంకోటి నరేంద్ర మోడీ గారి విషయంలో కేజ్రీవాల్ యొక్క విషయం చెప్పిండు. ఈ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ కాదు, ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రమే. నరేంద్ర మోడీకి నాకు పోటీ కాదని చెప్పేసి అనేక సార్లు చెప్పినటువంటి విషయం. దట్ ఈస్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఈ డజంట్ వాంట్ టు టచ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఎందుకంటే రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అదే ప్రధానమంత్రి దగ్గర, అదే కేంద్ర ప్రభుత్వం దగ్గర మళ్ళీ పోయి హీ హ్యాస్ టు గెట్ ది థింగ్స్ డన్. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసమే ఆ రోజు కేజ్రీవాల్ శీలా దీక్షిత్ పైన కేసు పెట్టారు. థ్యాంక్ యూ విశ్వేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, అట్లాగే హనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఫ్రమ్ అనంతపూర్. ఇంకొద్ది గంటల్లోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నది ఒకటి, భారతీయ జనతా పార్టీ మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. కొద్ది గంటలు వేచి ఉండండి, ఫలితాలు మాకు అనుకూలంగానే రాబోతున్నాయి. మా ప్రధానమంత్రి మోదీ అన్ని రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల వల్లనే ఇక్కడ కూడా విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తప్పనిసరిగా మరొక సంవత్సర కాలంలో రాబోతున్న మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్దగా పోయిందేం లేదు, కొత్తగా వచ్చిన పార్టీ ఢిల్లీకి పరిమితమై ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. కానీ ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రం అగ్ని పరీక్ష లాంటిదే. ఇది ఫోర్త్ ఎస్టేట్. మళ్ళీ రేపటి ఫోర్త్ ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.